హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఈ చింతపండు పులిహోరని చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా టిప్స్తో సహా చూపించానండి. కేజీ రైస్తో ఈ చింతపండు పులిహోరని నేను ప్రిపేర్ చేశానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ చింతపండు పులిహోర కోసం ముందుగా ఒక బౌల్లోకి 100 గ్రామ్స్ చింతపండుని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. మరొక చిన్న బౌల్లోకి 1/2 కప్పు దాకా శనగపప్పును తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెరవలోకి 4 గ్లాసుల రైస్ని యాడ్ చేసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ గంజి వంపుకుంటున్నానండి. మీరు ఒకవేళ గంజి వంపుకోవడం వద్దు అనుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోండి. చూడండి, రైస్ ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చేతితో రైస్ని కాస్త ఈ విధంగా ఒత్తి చూస్తే మెత్తగా ఉడికితే సరిపోతుందండి. చూడండి, 90% ఉడికితే చాలండి, 100% ఉడకాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు గంజి మొత్తం వంపేసుకొని మరొకసారి స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని రైస్ని బేసిన్లోకి యాడ్ చేసుకొని రైస్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, నిమ్మకాయ పులిహోరకైనా చింతపండు పులిహోరకైనా రైస్ పూర్తిగా ఉడకొద్దండి, కాస్త పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా పిసుకుతూ చింతపండు గుజ్జులో నుంచి చింతపండు పిప్పిని మొత్తాన్ని సపరేట్ చేసేసుకొని చింతపండు గుజ్జుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న 10 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చింతపండు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, చింతపండు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చింతపండుని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న 3 నుంచి 4 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 5 నుంచి 6 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు మొత్తాన్ని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చింతపండు గుజ్జు ఒకేసారి మొత్తం యాడ్ చేయొద్దండి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ రైస్ని ఒక పక్క నుంచి నెమ్మదిగా చేతితో కలుపుకోవాలండి. మీకు సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే సాల్ట్ను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. రాబోయే వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి కానీ మనం రకరకాల ప్రసాదాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి. మరి అలాంటి ప్రసాదాలను తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీకు వాటి లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.